ఏది నాకు తెలిసానో లేకపోతే నాకు వచ్చానో మీకు అస్సలు నో ఛాన్స్. ఐ డోంట్ స్టాండ్ ప్లేస్ బిఫోర్ యువర్ రైచియస్నెస్. మీ అందరికంటే నేను చాలా తక్కువ ప్లేస్లో ఉన్నాను. బట్ వాట్ ఎవర్ ఐ నో అండ్ వాట్ ఎవర్ ఐ థింక్ గాడ్ జస్టిఫైడ్ టు చేయడం దాని గురించి మాట్లాడాలి. ఫస్ట్లీ కమింగ్ టు లేడీస్, రెబకాని కానీ వీళ్ళందరినీ వాళ్ళు ఎంత ప్రభావితం చేశారు, వీళ్ళు ప్రభావితం చేస్తేనే ఇలా జరిగింది అన్న ఒక ఉదాహరణగా మనం ఇది మాట్లాడుకున్నాము. వాళ్ళందరినీ పక్కన పెట్టండి. ఇప్పటికైతే ఒకటి అర్థమైంది కదా, ఇప్పుడు అన్న చెప్పినట్టు ఉమెన్కి ఆ పవర్ ఉంది. సో యూ హ్యావ్ దట్ పవర్ టు చేంజ్ థింగ్స్. పాపాన్ని తేవడానికైనా, పాపాన్ని లోపల నుంచి కంప్లీట్గా తీసేయడానికైనా మీకు ఆ శక్తి ఉంది. సో జరిగినవన్నీ పక్కన పెట్టండి. ఒక మాట ద్వారా ఒక తల్లి ఒక కొడుకుని ప్రేరేపించి మోసం చేయడానికి ఒక తల్లి అంత చేయగలిగితే, ఈరోజు ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అమ్మగా ఈ స్థానంలో ఉన్న మీరందరూ ఇంకా ఈ రక్షణ సువార్తను కానీ ఈ రక్షణ కార్యాన్ని కొనసాగించడానికి మీరు చేయగలరు. యూ హ్యావ్ దట్ క్యాపబిలిటీ అండ్ యు ఆర్ ఏబుల్ ఫర్ దట్. సో దేవుడు మీకు అంటే కృపనిచ్చి మా అందరి జీవితాల్లో దేవుడు నిజమైన సువార్తను, రక్షణని ఇంకా తెలియని అనేకులకి ఎట్లాగైతే బ్యాడ్ కన్వెన్షన్లో వాళ్ళు ప్రభావితం చేశారో, మీరు గుడ్ వేలో దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. రెబెకా ఒక ఇజ్రాయిల్లోనే అంటే యాకోబునే అంతలా ప్రభావితం చేయగలిగితే ఈరోజు నేనున్నాను. ఐ కెన్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ ఇన్ అ గుడ్ వే అన్న ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. యూ క్యాన్ డూ ఇట్. అండ్ కమింగ్ టు జేకబ్స్ థింగ్, ఆయన మోసగాడు అని అందరూ పోర్ట్రే చేస్తున్నారు అని చెప్పేసి అక్క బాధపడుతూ ఉంటాయి. ఐ అండర్స్టూడ్ దాట్. ఆ పేరుకు అంటే దీని దాకా ప్రశాంతంతో మాట్లాడుతున్నా అంటే దేవుడికి ఆ ప్రణాళిక ఉండే. గాడ్ హ్యాస్ దట్ ప్లాన్ టు ఫుల్ఫిల్ దట్ ప్రాఫెసీ. అందుకే ఆయన పుట్టక ముందు, అందుకే ఆ పాతకాలంలో పేరు ఊరికే పెట్టలేదండి. ఏదో ఉంది కదా అని చెప్పేసి పెట్టలేదు. ఇప్పుడులాగా ఇప్పుడు నా పేరు రిజర్వ్ చక్కగా స్టైల్గా ఉంది చెప్పుకోవడానికి, రాయడానికి అని చెప్పేసి డాడీ పెట్టినట్టుగా నో. బ్యాక్ దెన్ నేమ్స్ వర్ డిఫరెంట్. దేవుడి ప్రణాళిక లేకుండా పేర్లు ఎక్కడా పెట్టబడ్డాయి బైబిల్. కాబట్టి దేవుడు ఈ జేకబ్ రాసిన స్క్రిప్ట్లో ఆయన ఆ పని చేయాలి. మోసం చేసైనా లేకపోతే ఇలాగ తండ్రి దగ్గర డిసీవింగ్ యాక్ట్ ఒకటి చేసి ఆ వాగ్దాన్ని నెరవేర్చాలి. కాబట్టి ఆయనకు ఆ పేరు పెట్టబడింది. అండ్ కమింగ్ టు దట్, ఆ ఆశీర్వాదం ఏదైతుందో, ఆ మోసం చేసి పోనీ అంత చేసి చేసేస్తాం బర్త్ రైట్ అంతా కొనుక్కొని ఇదంతా చేసినంత మాత్రాన ఆ వాగ్దానము ఆ రోజు నెరవేర్చబడలేదు. దట్ ప్రామిస్ ఈస్ డిడ్ నాట్ బీన్ ఫుల్ఫిల్ దట్ డే. అంటే ఆయనకు ఆ జ్యేష్ఠత్వం ఆశీర్వాదం వచ్చిన రోజు అది నెరవేర్చబడలేదు. ఐ కెన్ సే దట్ క్లియర్. ఎప్పుడైతే నేను పాపం చేశాను, నేను నా అన్నని మోసం చేశాను అని ఆ పెనుగులాట ఎప్పుడైతే జరిగిందో, ఆయన గూడు ఎప్పుడైతే విడిచబడిందో, ఎప్పుడైతే నీ సహాయం నాకు కావాలి, నువ్వు ఆశీర్వదిస్తేనే నేను వదిలిపెడతాను అని ఎప్పుడైతే జేకబ్ మాట్లాడి తిరిగి వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళే పరిస్థితి వచ్చిందో, అప్పుడే యాకోబు ఇజ్రాయేలీగా పిలువబడ్డాడు. టిల్ దెన్ దట్ ప్రాఫెసీ ఈస్ నాట్ ఫుల్ఫిల్. అప్పటి వరకు ఆ వాగ్దానం నెరవేర్చబడలేదు. సో అక్క అంటే ఆయన మోసగాడిని పోర్ట్రే చేస్తున్నారు. మోసగాడు అంటే నో, హీ హాస్ బీన్ అ డిసీవర్. బట్ యెట్ ఆయన మారు మనసు పొంది ఆయన పాపాన్ని ఒప్పుకొని దేవుని దగ్గర పెనుగులాడినప్పుడు మాత్రమే ఆయనకు ఆశీర్వాదం వచ్చింది. ఇంత కష్టపడి మోసం చేసి జ్యేష్ఠత్వం తీసుకున్నంత మాత్రాన ఆయనకు వెంటనే రాలేదు. సో గాడ్ వాజ్ నాట్ ఆల్వేస్ పార్షియల్, హీ వాజ్ ఆల్వేస్ జస్ట్. ఆయన న్యాయవంతుడు కాబట్టి ఆయన ఎప్పుడైతే ఆ పాపం నొప్పుకున్నాడో అప్పుడే ఆయనకు ఆశీర్వాదం లభించింది. అప్పటి నుంచే ఇట్ కేమ్ టు ఎన్ఫోర్స్మెంట్. మామూలుగా లాస్ గురించి అంటారు కదా, ఈ పలానా డేట్ నుంచి ఎన్ఫోర్స్మెంట్లో వస్తుందని. సో వెన్ జేకబ్ కన్ఫెస్డ్ హిస్ సిన్, వెన్ జేకబ్ ప్రేడ్ ఫర్ ఇట్, అండ్ వెన్ జేకబ్ ఆ ఏషాను ఎదుర్కోవాలి, నేను ఇంకా నన్ను చంపేస్తాడేమో అన్న ఒక బాధతో, భయంతో ఎప్పుడైతే ఒప్పుకున్నాడో అప్పుడే ఇశ్రాయేలు అని పిలువబడ్డాడు. సో కొన్ని అంతే, దే హ్యాస్ టు హ్యాపెన్. అది దేవుని స్క్రిప్ట్లో ఉంది, మనం ఏం చేయలేము. ఆయన డైరెక్టర్, మనం పాత్రలు అంతే. బట్ అదంత మాత్రాన ఇట్ డజంట్ మీన్ హీఈస్ పార్షియల్ ఆర్ ఓన్లీ స్త్రీల వరకే అంత నిందిస్తున్నారు
జెంట్స్ అంటే బాయ్స్ని ఎవరు ఏమనట్లేదు అంటే అది చెప్పే వాళ్ళని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది కూడా కరెక్టో కాదో మరి నాకు తెలియదు, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే. అంటే సేవకులు అలా ఇంటర్ప్రిట్ చేయడంలో కొంతవరకు మనుషులుగా మన పాత్ర ఉంటుందేమో, కానీ దేవుడు మాత్రం ఎక్కడ తప్పుకోకూడదు చేయలేదు. హీ వాజ్ ఆల్వేస్ రైట్. అండ్ కొన్ని వాక్యాలు మనకు అలా అనిపించవచ్చు, కానీ దాన్ని చెప్పే విధానాన్ని బట్టి మనకు అది బ్యాడ్గా వెళ్తుందేమో, కానీ దేవుడు ఇప్పుడు అంత చేసినంత మాత్రాన యాకోబుని అక్కడ హీల్ పట్టుకొని బయటకు వచ్చినప్పుడు ఈయన సాధువుగా ఉంటాడు, లేకపోతే అన్న తమ్ముడికి దాసుడుగా ఉంటాడంటే ఎక్కడున్నారు చెప్పండి? ఏశావు అన్నకి దాసుడు, తమ్ముడికి దాసుడిగా. హీ సరెండర్డ్ హిమ్సెల్ఫ్ వెన్ హీ కన్ఫెస్డ్ హిస్ సిన్. ఆయన పాపం నొప్పుకొని అన్న దగ్గరికి వెళ్ళినప్పుడే ఆయన వచ్చి నా తమ్ముడని ముద్దాడి దెన్ హీ సరెండర్డ్. అంటే ఇక నుంచి అక్కడ కూడా ఎక్కడ దాసుడుగా ఉన్నట్లేదు, కానీ అక్కడ ఏంటంటే ఇశ్రాయేలీయులుగా ఈ జనరేషన్ని దేవుడు కొంచెం పైకి తీసుకెళ్ళాడు. అది పాపం ఒప్పుకున్న తర్వాతే. సో ఐ వాంట్ టు మేక్ దిస్ క్లియర్. అది మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది, బట్ ఆన్ మై మీకు చెప్పాలనిపిస్తుంది, ఇంకా క్లియర్గా ఉంటే బాగుంటుందేమో అని చెప్పాలనిపిస్తుంది. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ టైం. ఇక్కడ నుంచి మనం ఈ పర్సనల్ ప్రేయర్స్ చేసుకోండి.